ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ సొరకాయతో చాలా టేస్టీగా ఈజీగా సాంబార్ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. సాంబార్ తయారు చేయడానికి 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. మనం తీసుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసుకుని 1కి 2 సార్లుగా శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4.5 గ్లాస్ వాటర్ వేసుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 2 లేక 3 విజిల్లు పెట్టుకుని పప్పును ఉడికించుకోండి. ఇలా బాగా పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితో మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కప్పుల గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మనం తయారు చేసే సాంబార్లోకి చింతపండు రసం కోసం 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. 1 కప్పు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి. 2 టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మూత పెట్టేసి కూరగాయ ముక్కలన్నీ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. 3 లేక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వరకు కారపొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. మనం వేసుకున్న పౌడర్లన్నీ కూరగాయ ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి గేడితో బాగా మిక్స్ చేసుకుని ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇలా ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని మనం ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న కందిపప్పులో వేసేసుకుని ఒకసారి గేడితో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులో 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. మీకు పలచగా కావాలంటే ఇంకో కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ని వాడుతున్నాను. సాంబార్ పౌడర్ కోసం నేను 50 గ్రాముల ఎండుమిరపకాయలు, 50 గ్రాముల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని పౌడర్ తయారు చేసుకున్నాను. నేను తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ 2.5 స్పూన్ వేసుకున్నాను. చివరిగా ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి 4 లేక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారుగా చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ సొరకాయ సాంబార్ మనకి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.